హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. పన్నెండు ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి, రైతు కన్నీరు మున్నీరు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, చార్మినార్ పరిధి గుల్దార్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. విద్యుత్తుఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి, కంచన్బాగ్ డిఆర్టీఓ, మలక్పేట యశోద ఆసుపత్రికి, హైదర్గూడ అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నెల రోజులైనా కొనకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులైనా కొనని ప్రభుత్వం నెల రోజులుగా కొనకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతు మనోహర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. వడ్లు కొంటవలేదు, ఇదేం ప్రభుత్వం? మరి ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులు ఇలా అకాల వర్షాలతోటి అందరు నష్టపోతుర్రు. ప్రభుత్వం ఎట్లనే చేసి చర్య తీసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తొందరగా మాత్రం వడ్లు పోవాలి. మాకు రైతు ప్రభుత్వం రావాలంటే ఇక కాంగ్రెస్ పోవాలి. ఇగో ఈ మొత్తం చుట్టూగా మొత్తం ఈ వడ్లు నెల రోజులు అవుతుంది. కమ్సే కమ్ నెల రోజులు. ఈ నెల రోజులు ఇట్లా అవుతున్నాయి వడ్లు వర్షాలకు. ఎన్నిసార్లు కుప్పలు పోసుడు, ఎన్నిసార్లు చేసుడు. మొత్తం కుప్పలు 50 కుప్పలు కుప్పలి కుప్పలి ఇటు లారీ రత్తలేదు. నాకు నేను పెడతా. వాంతులు, విరోచనాలు తదితర సమస్యలతో అనారోగ్యంతో టూరిస్టులు తీర్థయాత్రకులని ఉత్తర భారతదేశ యాత్రకు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర దేవాలయాలకు బయలుదేరిన యాత్రికులకు ట్రావెల్స్ యాజమాన్యం నరకయాతన చూపిస్తుందని యాత్రికులు గగ్గోలు పెడుతున్నారు. సరైన భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 8వ తారీఖున 90 మంది ప్రయాణికులు వైష్ణవి ట్రావెల్స్ బుక్ చేసుకుని విజయవాడ, మధిర, సత్తుపల్లి, తెనాలి, అమలాపురం, గోపాలపురం, దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు 15 రోజులు యాత్రకు ఒక్కొక్కరు 41,000 రూపాయలు చెల్లించి బయలుదేరారు. యాజమాన్యానికి తెలిపిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని యాత్రికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
చేసే బస్సు అండి. దాంట్లో అంతా వరస్ట్ సీట్లు బాగోలేదు. ఇద్దరు కూర్చోవాలంటే 1.5 పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామండి. తర్వాత మళ్ళా మాకు ఇక్కడ తీసుకొచ్చారండి. ఎక్కడికి? మన బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతులు అవుతున్నాయండి. కనీసం రూముల్లో బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ, అసలు కాగితాలు వాడారు ఎవరు, సోప్ బాక్స్ ఉంది, టవల్ ఉంది, ఏది తీయలేదండి. అడిగితే చేస్తాం చూస్తాం. ఈ మరి మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ ద్వారా మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి. కానీ వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎందుకు చెప్తున్నారంటే రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటారు నంబర్ 1గా చేస్తామని చెప్పేసి. అందుకని మేము మీడియా ద్వారా మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీడియా వరకు తెలియజేయండి ఏమనగా వైష్ణవి ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చున్నామండి. 41,000 చొప్పున వీళ్ళు వసూలు చేశారండి. లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదండి. ఇక్కడ వీళ్ళ ఫుడ్కి దీనికి కొంతమందికి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. రూములు అందంగా లేవండి, చాలా వరస్ట్గా ఉన్నాయి. వేరే వాళ్ళు వాడేసిన సోపులు, టవల్స్ కూడా అక్కడ వదిలేశారు. దాంట్లోనే ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి కూడా వేరే చోటుకి వెళ్ళి తీసుకుందామన్నా కూడా అవకాశాలు లేవు. ఈ వాతావరణంలో లేనిపోయిన రోగాలన్నీ కూడా మేము తెచ్చుకొని ఇబ్బంది పడాలని చెప్పి మీడియా వారికి తెలియజేయండి అనగా ఇటువంటి ట్రావెల్స్ సంస్థల ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు కేవలం ధనాపేక్షతోటే యాత్రికులను మోసం చేసే ఆలోచనతోటే డబ్బు పోగేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే యాత్రికుల కనీస అవసరాలు కూడా వీళ్ళు తెలుసుకునే ఆలోచన చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి ట్రావెల్స్ యజమానుల మీద ఏదైనా సరైన కట్టుదిట్టం చేసి యాత్రికులు ఎవరో మోసపోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అంతే కదా సార్. ఇప్పుడు మిగతా అందరు కొంతమంది మీరు అనుకోవద్దండి, వాళ్ళు ఏమన్నారు, మేము అడ్జస్ట్ అవుతామన్నారు. ఇప్పుడు ఉన్నోడు ఇబ్బంది పడేది మేము, రోగం వచ్చేది మేము. నేను రోగం వచ్చిన వాడిని నేను ఇబ్బంది పడతా కానీ అడ్జస్ట్ కావాలని కదా సార్. అవతల అందరు రాలేదు మీరు అనుకోవద్దండి. మేము అడిగితే ఏమన్నారు, మేము అడ్జస్ట్ అయ్యాము, మాకు రోగం వచ్చినా పర్లేదు అన్నారు సార్ వాళ్ళు. అది రోగం వచ్చినప్పుడు ఎట్లా సార్, రాత్రి ఇద్దరు పడిపోయారండి. మేము ఎట్లా కొట్టి ఆక్సిజన్ పెట్టించి లేపించామన్నమాట. అసలు రూమ్లో రాగానే వరస్టమైన బ్యాడ్ స్మెల్ అండి ఇది. అది సార్ కొద్దిగా మీడియా వారు మీరు కొద్దిగా వారి చర్యలు తీసుకోవాలని వాళ్ళ పేరు మీరు అందరికీ తెలియజేయండి. అందరికీ కూడా అన్ని మీడియా ఛానల్ మీరే తెలియజేయండి సార్. హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలియజేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ స్లమ్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా కొంత సోషల్ కాజ్కు సంబంధించినటువంటి పెయింటింగ్ వేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు జిహెచ్ఎంసీ పోర్టల్ను దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సమస్యల్ని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకోవచ్చు. నేరుగా మాన్యువల్ ఫిర్యాదు చేయడం కాక టెక్నాలజీలో జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మరి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం. సార్ అంటే ప్రధానంగా ప్రాజెక్టులకు సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని శాస్త్రీనగర్లో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాదారులు భజన సంకీర్తనలతో డీజే పాటలతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అయ్యగార్ ప్రవీణ్ మాట్లాడుతూ హనుమాన్ మాలాదారుల మండల దీక్ష పూర్తవుతున్న సందర్భంగా మాలాదారుల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించామని తెలిపారు.
ఈరోజు మన సుల్తాన్పూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో శాస్త్రీనగర్ దేవాలయంలో 21వ రోజు పూజ జరుపుకొని అతి వైభవంగా శోభాయాత్ర చేసుకుంటున్నాము. జై బోలో పవన హనుమానికి. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో 3వ రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవ్పూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్లు బైక్పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు. శనివారం వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు రావడంతో పుష్కర ఘాట్తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్ధరించే పనిలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కరేలు నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. నిబంధనలకు తిలోదక్కలు మద్యం షాపులు. గుడికి బడికి కూతవేటు దూరంలో మద్యం షాపులు వెలుస్తున్నట్టు విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కొత్తగా మద్యం షాపు వెలసడంతో ఆ మద్యం షాపు ప్రారంభానికి మద్యపాన నిషేధ అధికారులు హాజరు కావడం అనేక మంది ముక్కున వేలు వేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడికి బడికి కిలోమీటర్ దూర ప్రాంతంలో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు కర్నూలు షాప్ యజమానులకు వర్తింపలేకుండా అధికారులకు కళ్ళు ఉండి చూడలేకుండా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు వెలుస్తున్నాయి. అంతే
కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని 45 రోజులైనా కొనడం లేదని మహిళా రైతు ఆవేదన. మైబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం లంచం ఇవ్వడం లేదనే తన వడ్లు కొనడం లేదని ఆరోపిస్తున్న మహిళ. భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ. పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం బాయిలో నీళ్ళు లేకుంటే చెరలో నీళ్ళు లేకుంటే దానికి ఐకేబీలో వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడతారు. వీళ్ళు ఐకేబోళ్ళు ఏం చేస్తారు? మీరు నాకు న్యాయం కావాలి. మాది లలితండ గుగులోతు మల్లమ్మ. ఐకేబీలు ముంగు ముడుగు ఐకేబీలో ఒడ్లు పోసిన నేను 15 డబ్బాల ఒడ్లు నాది పోసింది. జల్లడ పట్టించిన అందరితోని కూలీలకు పెట్టి జల్లడ పట్టించి ఇక నేను కాంట పెట్టు అంటే ఇక చెప్పంగా కాంట పెట్టించినారు. ఫస్ట్ తారీఖు నాడు కాంట పెట్టించి ఇక ఎనుకోవన్నోళ్ళది బస్తాలు మొత్తం వేస్తుంది. ఏంది శోభ, ఏంది ఉమా, మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారో బిడ్డ మీరు? నేను ఒక లేడీస్ను, నాకు మొగ దగ్గర లేనిది నేను గింత ముంగుమడుగు లాల్తాండా నుంచి నేను ముంగుమడుగుకు నేను నడిచి రావాలంటే ఎన్ని రోజులు రావాలా బిడ్డ? నేను దండం పెడతారా? నా బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తాలు కాసు రారికి ఎప్పిరారా బిడ్డ అని అన్నా. ఇప్పుడు ఎప్పిస్తా అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు. అయితే ఇంతలే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు, నీ ఓట్లు నా ఓట్లు కలవవద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు. కానరాని కూతులు చావాలని అనిపించింది. ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు, ఎందుకమ్మా నీవు చచ్చేది? నేను ఆయనకు పిలిపిస్తా, నేను న్యాయం చేస్తా, నీ ఒంటరి మహిళ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు? ఎస్ఐ ఆయనకు నాతో గొడవ పెట్టుకున్నారని నా మరిదికి పిలిచిండు. పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తాం, అంత అవసరమా నీకు? ఎందుకు తిట్టినావు? నీ ఓట్లు ఏదైనా అంటే ఐకేబుల్ చూసుకుంటారు. ఆమెకు ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని ఎస్ఐ ఆయన తప్పైందంట. అమ్మ తప్పని అన్నాడు. ఇక ఊకో అమ్మ, ఇంకోసారి నీ జోలికి అంటే ఆయన అనుకునే శిక్ష పెడతా కానీ ఊకో మల్లమ్మ. ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా, నేను దోలిస్తా, ఇక నీ పోమని ఇవాళ నుంచి 10-12 రోజులు అయింది. ఎస్ఐ చెప్పిండు. ఎస్ఐ చెప్పి ఏందమ్మా అని అంటే ఇప్పుడు పెట్టిస్తా అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి 1000, 1500, 2000 లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్య నాయకుడు, మా రవి, వాళ్ళు అందరిగా గులాబ్ సింగ్, ఇక రావుడు, మా శంకరు, వీళ్ళందరూ రావణగూడెం వాళ్ళు వీళ్ళందరూ నా వెనక వచ్చినారు. ఈ 3-4 టాండోళ్ళు వాళ్ళది అందరిది పోయింది. నాదే నేను లంచం ఇవ్వలేదా అని నాది ఈడ ఉన్నది. ఇగో నా ఒడ్లు 200 బస్తాలు తడిసింది. నేను ఒక ఆడదిని, నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి. నా ఒడ్లు పరిస్థితి ఎట్లా? మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలా బతకాలా చెప్పండి? గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలోని ఆర్సీఓ ఏ క్లబ్ గోదావరి కళా సంఘాల సమైక్య 37వ వార్షికోత్సవం సందర్భంగా గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య గోదావరి కళోత్సవాలను పూర్వపు సమస్య అధ్యక్షులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఈర్ల జాను సామెల్, వ్యవస్థాపకులు SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మాదిరి వాసు, సంయుక్త కార్యదర్శి గద్దెల శశిభూషణ్, వివిధ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రమేయంతో మరి గోదావరి కళోత్సవాలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవాల కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాము. మరి దీనికి చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు, అలాగే మరి నాట్య గురువులు, మరి నర్తకులందరూ కూడా, కళాకారులందరూ కూడా, మరి వైద్య కళాకారులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ప్రజలు మీడియా మిత్రులకు కూడా సందర్భంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మరి ఈరోజు ఇప్పుడు స్థాపించుకొని మరి సాయంత్రం వరకు కూడా ఒకసారి అర్థము కళాకారుల ఐక్యత అంటే మీరు వర్ణించాలంట. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. గత 35 సంవత్సరాలుగా ఆవిర్భవించిన 35 సంవత్సరాల కింద ఆవిర్భవించినటువంటి గోదావరి కళా సంఘాల సమైక్యను మొక్కవోని ధైర్యంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సోదరులు గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనక బ్రహ్మణ గారికి, వారి టీంకు శుభాకాంక్షలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ రోజు మా వయసు 18 సంవత్సరాలు. ఈ వేదికమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలు ఎవరిని పెట్టారా ఈ గోదావరి కళా సంఘాల సమైక్య కట్టినప్పుడు ఆరోపణ చేసిన పొరపాట్లు తగినవి. ఎవరిని పెట్టామన్నప్పుడు పంతులు ఒకవైపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పాత్ర ఏదైతే ఉందో ప్రాథమికలో కళారంగానికి సంబంధించిన రంగస్థలం ఓపెనింగ్ ఉంది. అదేవిధంగా వైద్యశాల ఓపెనింగ్ ఉంది. మరి ఆ దశలో మరి ఎవరైతే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి నిర్ణయం మేరకు, అప్పుడున్నటువంటి కళా సంఘాల యొక్క ఐక్యత మేరకు గౌరవనీయులు పెద్దలు, మరి ఇప్పుడు పూర్వ అధ్యక్షులు ఉన్నటువంటి పూజలు గౌరవనీయులు రామసామాన్య గారు కరీంనగర్గా ఏకగ్రీవం ఏర్పాటు జరిగింది. మరి అదేవిధంగా శంకరన్న, రామశంకరన్న, సీనియర్ కళాకారులు పెద్దలు, మరి వారికి అవకాశం రావాల్సి ఉంటే కొద్దిగా చిన్న అడిగి కొంచెం పూర్వమైన గోదావరి కళా సంఘాల సమైక్యలో ఏదైతే కీలక పాత్ర పోషించి నామకరణంలో ప్రముఖ భాగస్వామైనటువంటి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అనేక మందికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కాకుండా కళారంగంలో ప్రోత్సహిస్తున్న ఇప్పుడు 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు శనివారం ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాలలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో 20 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ని సరెండర్ అవ్వాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ పోలీస్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కోరు కన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దీంట్లో మీకు తెలుసు, చాలా మంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి సరెండర్ అవుతున్నారు. జనవరి 2025 నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 52 మెంబర్స్ సరెండర్ అయ్యారు. దీంట్లో భాగంగానే ఈ రోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వైలెన్స్ ని నచ్చకుండా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్ సరెండర్ అవడం జరుగుతుంది. వారి వివరాలకి వెళ్తే మడకం అయితా ఈయన డీబీసీఎం ర్యాంక్, తాము సన్ని పార్టీ మెంబర్, కోవాసి దేవి పార్టీ మెంబర్, ఓఎం దేవి పార్టీ మెంబర్, సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్, మడకం కోసి పార్టీ మెంబర్, ముచ్చకి బామన్ మిలిషియా మెంబర్, మడకం అయితే పార్టీ మెంబర్. వీళ్ళందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్ లో చాలా అఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ములుగు జిల్లాలో 2 DVCM ర్యాంక్ అండ్ 6 ACM, 11 పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్ లో పనిచేస్తున్న మిగతా 33 మందిని కూడా
సరెండర్ అవ్వడం జరిగింది. సో ఐ అపీల్ టు ఎవ్రీవన్, వివిధ క్యాడర్లో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ సభ్యులకు అపీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు సరెండర్ అవ్వండి. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ ని, బెనిఫిట్స్ ని యూజ్ చేసుకుని ప్రశాంతంగా ఫ్యామిలీస్ తో జీవితం గడపాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డీడీసీఎం ర్యాంక్ అయితే వాళ్ళకి 5 lakhs అండ్ ఏసీఎం కి 4 lakhs అండ్ పార్టీ మెంబర్స్ కి 1 lakh రివార్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా 25,000 ఇమీడియట్ అసిస్టెన్స్ గా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా డీడీ రూపంలో ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.